హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకోసం మీషో నుంచి జ్యువెలరీ కలెక్షన్ తీసుకొచ్చేసాను, చూసేయండి. స్టార్టింగ్ వచ్చేసి ఈ జ్యువెలరీ సెట్ అయింది. ఇందులో మనకి 2 జ్యువెలరీస్ వచ్చాయన్నమాట. షార్ట్ అండ్లా క్లోజ్గా చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, కింద మనకి వాటర్ డ్రాప్ షేప్లో ఇచ్చారనమాట. దాన్ని వైట్ స్టోన్స్తో హైలైట్ చేశారు. మిడిల్లో ఫ్లవర్ షేప్ ఇచ్చారు, దాన్ని రెడ్, వైట్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ చేశారు. చుట్టూ హారం వచ్చేసి చూస్తున్నారు కదా ఎలా ఇచ్చారో. మిడిల్లో రెడ్ స్టోన్ ఇచ్చారు, దానికి చుట్టూ వైట్ స్టోన్స్తో హైలైట్ చేశారు. చిన్న హారం కూడా ఇలాగే ఇచ్చారండి. మీకు కనుక నచ్చితే షార్ట్ హారం ఒక్కటి కూడా తీసుకోవచ్చు. మనకి 2 హారాలు కలిపి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. వీటి కమ్మలు ఎలా ఇచ్చారంటే చూస్తున్నారు కదా, ఇలా ఇచ్చారండి. చాలా సింపుల్గా అండ్ క్యూట్గా చాలా చిన్నగా ఇచ్చారు. ఇవి మనకి వెస్ట్రన్ వేర్ మీదకి కానీ ట్రెడిషనల్ వేర్ మీదకి కానీ చాలా బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ అండి, చూస్తున్నారు కదా. ఇందులో స్టార్టింగ్లో మనకి ఎలా ఇచ్చారంటే కింద మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారనమాట. మిడిల్లో దాని కింద మనకి పల్లకి లాగా ఇచ్చి దాన్ని స్టోన్స్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కింద గుత్త పూసలు అండ్ రెడ్ పూసలతో హైలైట్ చేశారు. అలా ఒకటికి కొంచెం పైన చూసారంటే మనకి 2 నెమళ్ళు ఇచ్చేసారండి. ఆ మధ్యలో మనకి ఏమి ఇచ్చారంటే ఫ్లవర్ షేప్ ఇచ్చి గ్రీన్ స్టోన్తో హైలైట్ చేశారు, చుట్టూ రెడ్ స్టోన్తో హైలైట్ చేశారు. టోటల్గా హారం మొత్తం లక్ష్మీదేవి అమ్మవారితోనే హైలైట్ చేశారనమాట. చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి అమ్మవారు అనేది. అది మొత్తం వైట్ స్టోన్స్తో కింద హైలైట్ చేశారనమాట. వీటికి జుమ్కాస్ ఇచ్చేసారండి. జుమ్కాస్ వచ్చేసి ఎలా వచ్చాయో చూపిస్తాను, చూసేయండి. టోటల్గా హారం అనేది ఇలా ఉందండి. వీటి జుమ్కాస్ వచ్చేసి మనకి ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారంటే చూస్తున్నారు కదా, పైన లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు, కింద మనకి అవే నెమళ్ళతో చుట్టూ హైలైట్ చేశారు. బుట్టాస్ మీద కింద గుత్త పూసలు అండ్ గోల్డ్ పూసలతో హైలైట్ చేశారు. టోటల్గా సెట్ అనేది ఇలా వచ్చింది. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. ఇదైతే చాలా డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు. సో నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తీసుకోండి నచ్చితే కనుక. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం హారాలు చూసాము, ఇప్పుడు చైన్స్ చూసేస్తాం. ఈ చైన్ చూస్తారు ఎంత షైనీగా ఉందో. కింద మనకు లవ్ సింబల్లో ఇచ్చేసారు అనమాట, దానిపైన బౌ షేప్ ఇచ్చారు. టోటల్గా చైన్ అనేది చాలా షైనీగా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. ఆ షైన్ ఇది మనకి స్టీల్ చైన్ అనమాట, దాని మీద గోల్డ్ కోటింగ్ ఇచ్చారు. సో ఆ షైన్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ బౌ అండ్ ఆ లవ్ సింబల్ చూసారు ఎంత క్యూట్గా కనిపిస్తుందో. చాలా మినిమల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుందండి. ఇది కనుక వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. వెస్ట్రన్ డ్రెస్ మీదకి కానీ ట్రెడిషనల్ వేర్ మీదకి కానీ ఏ వేర్కి మీదకైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి, చూస్తున్నారు కదా, బటర్ఫ్లై చైన్ డబల్ బటర్ఫ్లై లాగా ఇచ్చారనమాట చైన్కి. ఇంకొకటి కూడా అది బటర్ఫ్లై అండి, కానీ వెలుతురు వల్ల సరిగ్గా కనిపించడం లేదు. టోటల్గా చైన్ అనేది బటర్ఫ్లైస్తో హైలైట్ చేశారనమాట. 2 బటర్ఫ్లైస్ ఇచ్చారు మనకి. చైన్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి, చూస్తున్నారు కదా, మనకి చైన్ అనేది ఎలా ఇచ్చారంటే చిన్న హారంలాగా ఇచ్చారనమాట. దాన్ని మనం లీఫ్ షేప్లో ఇచ్చారు. ఆ లీఫ్ షేప్ కింద పూస అనేది గోల్డ్ పూసతో హైలైట్ చేశారు. టోటల్గా చైన్ అనేది చాలా సింపుల్ లుక్ ఇస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా సెట్ అవుతుందండి. వీటి ప్రైస్ వచ్చేసి కూడా చాలా ఎఫర్డబుల్ ప్రైస్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా. సో నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి, ఇప్పుడు మేము చూపించే చైన్ వచ్చేసి చాలా సింపుల్ చైన్ అండి. ఇది మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చిన్నపిల్లలకి కానీ చాలా బాగా సెట్ అవుతుంది. మధ్యలో మనకి పూస ఇచ్చారనమాట. మళ్ళీ దాని సైడ్కి మనకి ఎలా ఇచ్చారంటే లోటస్ లాకెట్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. దానివల్లనే మనకి లుక్ అనేది ఎలిగేట్ అవుతుంది. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చైన్ అనేది చాలా సింపుల్గా ఉంది, చాలా క్యూట్గా అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట వేసుకుంటే. వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ మీదకి మటుకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్విజిబుల్ చైన్ అని చూస్తున్నారు కదా, మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు కింద మొత్తం, దాన్ని స్టోన్స్తో హైలైట్ చేశారు. ఇది మనకి చాలా బాగా సెట్ అవుతుందండి శారీస్ మీదకి కానీ వెస్ట్రన్ వేర్ మీదకి కానీ దేని మీద కన్నా చాలా బాగా సెట్ అవుతుంది. నచ్చితే కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదైతే చాలా సింపుల్గా ఉందండి చైన్. ఎంత సింపుల్గా ఉందో అంతే ఎలిగెంట్ లుక్ ఇస్తుంది వేసుకుంటే. సో ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇందులో ఏ ఒక్క జ్యువెలరీ నచ్చినా కూడా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. వీటి లింక్స్ అనేవి నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ అండి, చూస్తున్నారు కదా, ఇది బిగ్ సీజర్ జ్యువెలరీ అండి. చూస్తున్నారు ఎంత ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇది మనకి వెస్ట్రన్ వేర్ మీదకి కానీ ట్రెడిషనల్ వేర్ మీదకి కానీ పార్టీ వేర్ శారీస్ మీదకి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి. ఆ వైట్ స్టోన్స్ అండ్ క్యూబిక్ స్టోన్ వల్లనే జ్యువెలరీకి మొత్తం హైలైట్గా కనిపిస్తుంది. ఆ వైట్ స్టోన్స్ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, ఎంత హైలైట్గా కనిపిస్తున్నాయో. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. వీటికి కమ్మలు అనేవి మనకి చాలా
చాలా సింపుల్గా ఇచ్చారండి. అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారా కమ్మలు అనేవి ఆ క్యూబిక్ స్టోన్తోనే హైలైట్ చేశారు స్కై బ్లూ కలర్లో. వాటి కింద మనకి స్టోన్స్తో హైలైట్ చేశారనమాట. వీటి వల్ల టోటల్గా లుక్ అనేది ఇలా అవుతుంది. ఈ వీటి లుక్ అనేది మనం వేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు ఎవరన్నా కానీ. పార్టీ వేర్ శారీస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.